నమస్తే వెల్కమ్ టు వి3 న్యూస్ లక్ష్యం సమాజహితం. ఇక వార్తల్లోకి వెళ్లే ముందు ముఖ్యాంశాలు. నూతన క్యాలెండర్ ఆవిష్కరించిన ఎమ్మెల్యే కమ్మ సోదరులు ఐక్యమత్యంగా సాధించుకోవచ్చు. జెడ్పీహెచ్ స్కూల్ ని ఆకస్మికంగా తనిఖీలు. పిల్లలతో కలిసి మధ్యాహ్న భోజనం చేసిన జిల్లా కలెక్టర్. హెచ్ఎండిఏ ఆదాయంలో సగం ఆదాయం స్థానిక సంస్థలు. వాహనాలపై ట్రాఫిక్ పోలీసులు నిఘా పెట్టాలన్న బీజేపీ ఇన్ఛార్జ్. సనత్ నగర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ మహిళల సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టిన కార్యక్రమంలో భారీ సంఖ్యలో మహిళలు సభ్యత్వం తీసుకోవడానికి సుముఖత చూపించారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన నియోజకవర్గం ఇన్ఛార్జ్ డాక్టర్ కోట నీలిమ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి సోనియా గాంధీ ఒక మహిళ అని, తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ అని సంతోషం వ్యక్తం చేశారు. తెలంగాణ తెచ్చింది సోనియమ్మ. కేంద్రంలోని బీజేపీకి గట్టి పోటీనిస్తూ ప్రజల హక్కుల కోసం పోరాడే ఒకే ఒక పార్టీ కాంగ్రెస్ అన్నారు. మహిళలకు పెద్దపీట వేస్తూ మహిళా శక్తిని చాటి చెప్పాలనేది కాంగ్రెస్ సంకల్పమన్న మహిళలకు మర్యాదనిచ్చే పార్టీ కాంగ్రెస్ పార్టీ అని తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ నీలిమతో పాటు డీసీసీ మహిళా ప్రెసిడెంట్ కవిత, డివిజన్ మహిళా నాయకురాళ్లు, సీనియర్ లీడర్లు పాల్గొన్నారు. మనం ఫుల్ఫిల్ చేయడానికి మహిళా కాంగ్రెస్ చాలా ఇంపార్టెంట్. ఇందిరాగాంధీ గారి దగ్గర నుంచి మొదలుపెట్టి ఇప్పుడు ఈ రోజు దాకా కూడా చాలా గట్టిగా దీని మీద పనిచేయడం జరిగింది. ఇవాళ మనం ఇక్కడ వచ్చింది అల్కాలాంబ గారు నేతృత్వంలో ఒక మెంబర్షిప్ డ్రైవ్ మొదలుపెట్టాం. మీ అందరికీ తెలుసు అది. అన్ని ప్రాంతాలు, అన్ని స్టేట్స్లో, మొత్తం దేశంలో లక్షల మంది మహిళలు మెంబర్షిప్ తీసుకున్నారు. ఈ మెంబర్షిప్ డ్రైవ్ని మనం ప్రతి ఇంటికి, ప్రతి వీధికి, ప్రతి బ్లాక్, డివిజన్ అండ్ డిస్ట్రిక్ట్ లెవెల్కి తీసుకెళ్లాలని పైనుంచి ఆదేశాలు వచ్చాయి ఏఐసిసి నుంచి. దాన్ని ఫుల్ఫిల్ చేసిన కొంతమంది మహిళలు ఇక్కడ ఉన్నారు, చాలామంది మహిళలు ఇంకా చేస్తున్నారు. దీంట్లో ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే, ఒకటి మన కాంగ్రెస్ ప్రభుత్వం, ఇక్కడ రేవంత్ అన్న ప్రభుత్వం 6 గ్యారంటీలు తీసుకొచ్చినప్పుడు దాంట్లోంచి అతి ముఖ్యమైన గ్యారంటీస్ మహిళల కోసం మహాలక్ష్మి అనే గ్యారంటీ ముందర కర్ణాటకలో, ఆ తర్వాత తెలంగాణలో వచ్చింది. అలాగే ఇక్కడ మనకి బస్సు ఫ్రీ, ఇలాంటి ఎన్నో ముఖ్యంలో సనత్ నగర్ డివిజన్లో మహిళా కాంగ్రెస్ మీటింగ్ పెట్టి ఏఐసిసి ఇన్స్ట్రక్షన్స్ మేరకు మేము వాటిని ఫాలో చేస్తూ మహిళా కాంగ్రెస్ మెంబర్షిప్ ఇక్కడ భారీ ఎత్తున చేయాలని మేము ఒక సంకల్పం తీసుకోవడం జరిగింది. ఈ మెంబర్షిప్ అనేది చాలా ఒక హిస్టారికల్ మూమెంట్ ఇవాళ. ఎందుకంటే 40 ఏళ్ళు అయింది మహిళా కాంగ్రెస్ మొట్టమొదటిసారి దీన్ని ఒక మొదలుపెట్టి దీన్ని ముందరికి తీసుకెళ్తాం. ఇది అందరి మనసులో ఉన్న మాట. ఇందిరాగాంధీ గారి దగ్గర నుంచి ఆ టైంలో ఉన్న లీడర్షిప్, ఈ టైంలో ఉన్న లీడర్షిప్, ప్రియాంక గాంధీ గారి దాకా అందరూ అనుకునేది మనసులో ఇదే. మహిళలకి పెద్దపీట వేసి వాళ్ళకి హక్కులు వచ్చేటట్టు చేసి లీడర్షిప్ లెవెల్లో వాళ్ళని ముందరకు తీసుకెళ్దామని. అలాగే మీకు కూడా తెలుసు, కాన్స్టిట్యూషన్లో ఈక్వాలిటీ అనే ఒక పెద్ద మనకి ఒక అష్యూరెన్స్ వచ్చింది. కాన్స్టిట్యూషనల్ అష్యూరెన్స్ అది అందరికీ, ప్రతి సిటిజన్కి. దానికి ఫస్ట్ స్టెప్ ఏంటంటే మహిళా కాంగ్రెస్ స్ట్రాంగ్ అవ్వాలి. కాంగ్రెస్ ఎందుకంటే ప్రజా సేవ అంటే కాంగ్రెస్. సో మహిళా కాంగ్రెస్లో ఉండటం మిగతా ఏ పార్టీలో ఉన్న మహిళా వింగ్లో ఉండటంలో చాలా పెద్ద డిఫరెన్స్ ఉంది. మహిళలు అంటే ఆ రెస్పెక్ట్, ఆ డిగ్నిటీ ఇచ్చేది కాంగ్రెస్ పార్టీ. మహిళలకి ఎంతో పెద్ద పెద్ద పదవులు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. మన ప్రైమ్ మినిస్టర్, చీఫ్ మినిస్టర్స్ ఎంతోమంది అయినది మహిళలు అయినది కాంగ్రెస్ పార్టీ. సో మహిళా కాంగ్రెస్ అంటంలో ఇంకేదో పార్టీలో మహిళా వింగ్లో ఉండటంలో చాలా పెద్ద డిఫరెన్స్ ఉంది. అందుకనే ఈ మెంబర్షిప్లో ఎంతోమంది, వందలాది వేలాది మంది మెంబర్షిప్ అవడానికి రెడీగా ఉన్నారు. వీళ్ళందరినీ మనం ప్రాసెస్ చేసి ముందరికి తీసుకెళ్ళి వాళ్ళ మెంబర్షిప్ తీసుకెళ్ళడానికి ఇవాళ ఈ మీటింగ్ పెట్టాం. ఇలాంటి మీటింగ్ ప్రతి డివిజన్లో కూడా పెడతాం. జూబ్లీహిల్స్ శాసనసభ్యులు, హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు శ్రీ మాగంటి గోపీనాథ్ కుత్బుల్లాపూర్ కమ్మ సంఘానికి ముఖ్య అతిథిగా విచ్చేసి 2025 నూతన క్యాలెండర్ ని ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ కమ్మ సోదరులు ఐక్యమత్యంగా ఉండి మనకు కావలసినవన్నీ సాధించుకోవచ్చని అన్నారు. మనకు తుమ్మల నాగేశ్వరరావు, రేణుకా చౌదరి వంటి పెద్ద నాయకులు ఉన్నారు. వారి ద్వారా ప్రభుత్వ పథకాలను అన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమానికి కమ్మ సంఘం నాయకులు బొడ్డు రవి, బొడ్డు వెంకటేశ్వర్లు, కె రంగారావు తదితరులు పాల్గొన్నారు.
మేము కూడా అందరం కూడా ఎప్పుడు వచ్చిన వాళ్ళకి సపోర్ట్ చేస్తాం. వచ్చిన వాళ్ళందరినీ కూడా 10 మంది సాయం చేయమని చెప్పడం జరుగుతుంది. మనకి ఇవాళ ల్యాండ్ కూడా కావాలంటే మేమందరం కూడా ఎమ్మెల్యేలు అందరం కూడా బాగా ఫైట్ చేసి మన కేసీఆర్ గారు ఒప్పించి 5 ఎకరాల ల్యాండ్ తీసుకోవడం జరిగింది. ఈ 5 ఎకరాలంటే సామాన్యంగా 500 కోట్ల ప్రాపర్టీ. అక్కడ ఆ ప్రాపర్టీని మరి మా రవి గారు ఫైట్ చేసి దాన్ని ఎట్లా మంచి మన పనికి వచ్చే విధంగా రకరకాలుగా పేద విద్యార్థులు కానీ ఈ విధంగా ప్లాన్ చేసి మొత్తం డిజైన్ చేసి బ్రహ్మాండం బిల్డింగ్ కట్టాలని చెప్పి అనుకున్నాం. మరి కొన్ని అనివార్య కారణాల వల్ల అది కోర్టులో ఉండటం ఆగిపోయింది. అదే వేరే కమ్యూనిటీ రాజులు కానీ కాపులు కానీ అందరూ కూడా ఆల్రెడీ వాళ్ళు ల్యాండ్ వర్క్ కూడా స్టార్ట్ చేసేస్తారు. వీళ్ళు సక్సెస్ చేస్తారు. మొత్తం ఎన్ని కమ్మ సంఘాలు సక్సెస్ చేస్తారు. మరి ఇవాళ ఈ క్యాలెండర్లో ఇనాగరేషన్ చేయటం నేను రావటం నేను అదృష్టంగా భావిస్తాను. మరి గతంలో మనం ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్ కలిసి ఉన్నప్పుడు ఈ కమ్మ సంఘాలు అంత యాక్టివ్ ఉండేవి కాదు. ఇప్పుడు విడిపోయిన తర్వాత ఏంటంటే ఒక స్టేట్ అయిపోయింది కాబట్టి తెలంగాణలో కూడా అన్ని కమ్మ సంఘాలు యాక్టివ్గా అయ్యి మరి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉన్నప్పుడు మేమందరం కూడా 6 ఎమ్మెల్యేలు ఉన్నాం. అందరం కూడా ఫైట్ చేసి ల్యాండ్ అడిగితే మరి 5 ఎకరాల ల్యాండ్ ఇవ్వడం జరిగింది. దాంట్లో యాక్టివిటీస్ అన్ని కూడా ఎట్లా చేయాలి ఏంటంటే మా బొడ్డు రవి గారి ఆధ్వర్యంలో మరి తెలంగాణ కమ్మ సంఘం మేమందరం కూడా అవుట్లెట్ సపోర్ట్ చేసి మరి రవి గారిని లీడ్ చేయమని మేము కోరటం జరిగింది. మరి ఇప్పుడు తెలంగాణ ఈ కమ్మ సంఘానికి రవి గారే లీడ్ చేస్తారా అనుకుంటున్నాం. మేమందరం ఏంటంటే రాజకీయాల్లో బిజీగా ఉంటాం, మేము చేయలేము. ఈ సంఘాల ద్వారా కార్యక్రమాలు చేయాలంటే మాకు టైం ఉండదు. అందుకనే రాజకీయ నాయకులు ఎవరు ఎమ్మెల్యేలు ఎంపీలు లేకుండా ఇట్లాంటి రవి గారు లాంటి వాళ్ళు ఉంటే వాళ్ళు 24 hours వర్క్ చేయగలుగుతారు. ఆ గతంలో కూడా మేము ప్రపోజల్ పెట్టాం, తర్వాత కూడా చెప్పాం ఇట్లాంటి కార్యక్రమాలు చేయాలంటే 24 గంటలు టైం ఇచ్చేవాళ్ళు ఉంటేనే చేయగలుగుతారు చెప్పడం జరిగింది. మరి నందమూరి తారక రామారావు గారు 82లో పార్టీ పెడతాం. మరి మొత్తం దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా తెలుగు జాతి గర్వించదగ్గ వ్యక్తి మరి నందమూరి తారక రామారావు గారు. తెలంగాణ రాష్ట్రంలో మాదిగల వర్గీకరణకు సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడంతో రాష్ట్ర ప్రభుత్వం త్వరగా వర్గీకరణ చేపట్టి మాదిగలకు న్యాయం చేయాలని మాదిగ మేధావుల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు ఆరేపల్లి రాజేందర్ అన్నారు. హైదరాబాద్ సుందరయ్య భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ హైదరాబాద్ నెక్లెస్ రోడ్లో ఫిబ్రవరి 7న 1,00,000 డప్పులు, 1,00,000 గొంతుకలు ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో మాదిగల మహాసమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు. మాదిగలకు రిజర్వేషన్లు కాకుండా నగరంలో 1 ఎకరా స్థలాన్ని కేటాయించి మాదిగల భవనాన్ని నిర్మించి ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. త్వరలో మాదిగ ఉపకులాల వర్గీకరణ చేపట్టాలని విన్నవించారు. తక్షణమే ప్రభుత్వం స్పందించి చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమానికి ఇరు రాష్ట్రాల మాదిగలు విచ్చేసి విజయవంతం చేయాలని కోరారు. రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి మాదిగల వర్గీకరణకు స్పందించి అసెంబ్లీలో చట్టాన్ని చేసి ఆమోదించాలని కోరారు. మాదిగ ఉపకులాల వర్గీకరణను చేపట్టాలని విన్నవించారు. ప్రభుత్వం స్పందించి చర్యలు తీసుకోవాలని కోరారు. మాదిగ ఇంటెలెక్చువల్ ఫోరం ఆధ్వర్యంలో మా యొక్క రాష్ట్ర కరపత్రం రిలీజ్ చేయడం జరిగింది. కరపత్రంలో మాదిగల ఉపకులాలకు సంబంధించినటువంటి వివిధ డిమాండ్స్, ముఖ్యమైన డిమాండ్స్ పెట్టడం జరిగింది. ఆ డిమాండ్స్తో కూడినటువంటి కరపత్రమే ఈరోజు రిలీజ్ చేయడం జరిగింది. ప్రొఫెసర్ కాసిం గారు మరి మిగతా బాడీ అందరి ఆధ్వర్యంలో. అదేవిధంగా ఈ యొక్క సమావేశం ముఖ్య ఉద్దేశము ఫిబ్రవరి 7 నాడు జరగబోయేటువంటి 1,00,000 డప్పులు, 1,000 గొంతుల ఏదైతే కళాకారుల డప్పుల మేళ ఉందో దానికి సంఘీభావం కూడా తెలపాలనేది ముఖ్య ఉద్దేశము. ముఖ్యంగా మాదిగ మేధావుల ఫోరం ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణను వెంటనే అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం శ్రీ
రేవంత్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఎందుకంటే సుప్రీంకోర్టుకి ఇచ్చినటువంటి తీర్పుకు అనుగుణంగా మీరు డిమాండ్ను స్వీకరించారు, మీరు ఆ తీర్పును స్వీకరించారు. మరి అసెంబ్లీలో ప్రకటన చేయడం కూడా జరిగింది. దానికి అనుగుణంగా కమిషన్ కూడా వేయడం జరిగింది. దాన్ని వెంటనే ఆ కమిషన్ రిపోర్ట్ తీసుకొని మరి అమలు చేయాలనేది డిమాండ్, మా ప్రధాన డిమాండ్. ఇప్పటికే లేట్ అవుతుంది కాబట్టి ఈ లేట్ వలన అనేక అపోహలు వస్తూ ఉన్నాయి, అనేక మంది దీన్ని తప్పుదోవ పట్టిస్తూ ఉన్నారు. కాబట్టి మా యొక్క రిక్వెస్ట్, మా యొక్క సబ్మిషన్ టు ద ఆనరబుల్ చీఫ్ మినిస్టర్, ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా దీన్ని చట్టరూపం దాల్చి అమలు చేయాలనేదే మా యొక్క ప్రధాన డిమాండ్గా ఈరోజు కరపత్రంలో పొందుపరచడం జరిగింది. ఈ యొక్క 1,00,000 గొంతుల సభకు 7వ తారీఖు మా నల్లగొండ జిల్లా నుంచి చాలా పెద్ద ఎత్తున సమీకరణ జరుగుతుంది. ప్రతిరోజు నాతోని వాళ్ళంతా మాట్లాడుతూనే ఉన్నారు, వివిధ సంఘాల వాళ్ళందరికీ మా యొక్క సహాయ సహకారాలు అందుతూనే ఉన్నాయి. అక్కడి నుంచి పెద్ద ఎత్తున జనాన్ని డప్పులతో సహా సమీకరించుకోవటం కోసం నా వంతు సహాయం చేస్తున్నానని మీకు తెలియజేస్తున్నాను. ఎస్సీ వర్గీకరణ ప్రోగ్రాంకి సపోర్టుగా, మద్దతుగా మేమంతా డప్పులతో సహా ఈరోజు సంఘీభావాన్ని తెలియపరచడానికి సమావేశం కావడం జరిగింది. తర్వాత ఈ డప్పులతో 1000 గొంతుకలు, తర్వాత 1,00,000 డప్పులతో రేపు ఫిబ్రవరి 7వ తారీఖు నాడు జరగబోయే కార్యక్రమానికి పూర్తి మద్దతునిస్తూ, తర్వాత ఫిబ్రవరి 7న మన హైదరాబాదు నక్లెస్ రోడ్డు ఏరియాలో జరపబడును. కావున మేమంతా దానికి పూర్తి మద్దతును తెలియపరుస్తూ దానిలో పాల్గొనడం జరుగుతుంది. తర్వాత ఈ డప్పుల మోతతో మేము ప్రపంచ స్థాయి హైదరాబాద్ బంజారాహిల్స్ ఏసీబీ ఆఫీసులో ఫిర్యాదులను తెలంగాణ సర్పంచుల సంఘం జాయింట్ యాక్షన్ కమిటీ సభ్యులతో రాష్ట్ర అధ్యక్షుడు సూర్వి యాదయ్య గౌడ్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర అవినీతి నిరోధక శాఖ ఏసీబీ డీజీ అధికారికి స్టేట్ ఫైనాన్స్ కమిషనర్ ఆఫీస్ జరుగుతున్న అక్రమాలపై ఫిర్యాదు చేశారు. సుమోటోగా ఫిర్యాదును విచారణ జరపడం గురించి సర్పంచుల సంఘం జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు యాదయ్య గౌడ్, ప్రధాన కార్యదర్శి రాంపాక నాగయ్య, కె శంకర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రామకృష్ణారావు ఆఫీసులో అధికారులు పెండింగ్ బిల్లులు చెల్లించాలంటే 9% నుంచి 12% వరకు అధిక కమిషన్ డబ్బులు తీసుకుని బిల్లులు చెల్లిస్తున్నారని కాంట్రాక్టర్లు తెలిపారు. రాష్ట్ర ఎంపీలు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు అనేక ఆరోపణలు చేస్తున్నారు. కమిషన్లు వసూలు చేసే వారిపైన చర్యలు తీసుకొని సర్పంచ్ల ఎస్డిఎఫ్ మన ఊరు మనబడి చెక్కులు తయారు అయిన తర్వాత ప్రభుత్వం చెల్లించే విధంగా చూడగలరని కోరారు. తెలంగాణ అవినీతి నిరోధక శాఖ డీజీ గారికి వినతిపత్రం అందజేసినాం. తెలంగాణ రాష్ట్రంలో ఆర్థిక శాఖ ఫైనాన్స్ కమిషనర్లో జరుగుతున్న అవినీతి అక్రమాలపైన దర్యాప్తు జరిపించాలని, ఎందుకంటే పెద్ద కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లిస్తున్నారు. మా గ్రామ పంచాయతీల్లో పనిచేసిన సర్పంచులు ఎస్డిఎఫ్ చెక్కులు జనరేషన్ అయి ఉన్నాయి. ఆ జనరేషన్ అయిన చెక్కుల అమౌంట్ ఇవ్వమంటే ఇచ్చేటందుకేమో వీలు పడతలేదు అంట. అదేవిధంగా బడా కాంట్రాక్టర్లకు వారికి కోట్ల రూపాయల పెండింగ్ బిల్లులు రిలీజ్ చేస్తున్నారు. వాళ్ళు రిలీజ్ ఏ విధంగా చేస్తున్నారంటే, వాళ్ళు అవతల చెప్పుడు మాటలు ఏంటంటే 90% నుంచి 12% వరకు కమిషన్లు తీసుకొని, ఆ కమిషన్లు తీసుకొని వారికి బిల్లులు చెల్లిస్తున్నారు అనేందుకు క్లియర్గా కనపడుతుంది. ఎవరిని అడిగినా, ఎక్కడిని అడిగినా కాంట్రాక్టర్లు చెప్పే ముచ్చట పర్సెంటేజీలు పెరిగినాయి, మాకు బిల్లులు ఇస్తున్నారు. మేము సర్పంచులం 2 లక్షల నుంచి 5 లక్షలు, 10 లక్షలు, 15 లక్షలు ఉన్న సర్పంచులు పర్సెంటేజీలు చెల్లించలేరనే నెపంతోనే మాకు బిల్లులు రిలీజ్ చేస్తలేరు అన్నట్టు కనపడుతుంది. కాబట్టి ఈ రాష్ట్రంలో ప్రజాపాలన నడుస్తున్నందుకు అవినీతి అక్రమాలని అరికట్టి ప్రజలకు న్యాయం చేయాలి. మా సర్పంచుల పెండింగ్ ఉన్న ఎస్డిఎఫ్ చెక్కుల రూపాయలు కూడా వెంబడే
విడుదల చేయాలని ఆర్థిక శాఖ మంత్రివర్యులను బట్టి విక్రమార్కని కోరుతున్నాం. అదేవిధంగా మేము ఆ శాఖలో జరుగుతున్న ప్రిన్సిపల్ సెక్రటరీ, అసిస్టెంట్ సెక్రటరీ, పిఏ నుంచెల్లి వారు మాకు బిల్లులు చెల్లించాలి, బాకీ పోతే మమ్మల్ని హీనంగా ఒక ఎటకారంగా మాట్లాడు, అది బిల్లులు ఇక్కడ ఇవ్వరు వేరే కాడ ఇస్తారు అని చెప్పడం జరుగుతుంది. వారి అదే కాంట్రాక్టర్లు పెద్ద కాంట్రాక్టర్లతో మంచిగా మమేకమై వాళ్ళకేమో బిల్లులు రిలీజ్ చేస్తున్నారు. మా సర్పంచ్ల పెండింగ్ ఎస్డిఎఫ్ కానీ మన ఊరు మన బడి కానీ చెక్కులు జనరేషన్ అయినాయి, వారికి విడుదల చేయకపోవడంతో అనేక మంది సర్పంచ్ల కుటుంబాలు చిన్నాభిన్నమవుతున్నాయి, ఆత్మహత్యలు చేసుకున్నారు. అదేవిధంగా కొంతమంది సర్పంచ్లు చనిపోయినారు. ఈ మధ్య కాలంలోనే పేపర్లో చూస్తుంటే అనేక మంది సర్పంచులు అప్పులు చేసి అభివృద్ధి పనులు చేసిన పాపానికి వాళ్ళు అనేక మంది సూసైడ్ చేసుకున్నారు. కాబట్టి ఈ ప్రభుత్వం కళ్ళు తెరిచి మా సర్పంచులకు పెండింగ్ ఉన్న బిల్లులు రిలీజ్ చేయాలని ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నాం. సూర్యాపేట జిల్లాలోని చివ్వెంల మండలం చందుపట్ల బి గ్రామంలోని జెడ్పీహెచ్ఎస్ ప్రాథమిక పాఠశాలను ఆకస్మికంగా కలెక్టర్ సందర్శించారు. పాఠశాలలో స్టాఫ్ రూమ్ ను పరిశీలించి అనంతరం పాఠశాలలో తరగతి గదులను సందర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ క్లాస్ రూమ్ లో ఒక విద్యార్థితో కొత్త బాట అనే 4వ పాఠాన్ని దివ్యశ్రీ నవీన్ చేత చదివించారు. అనంతరం విద్యార్థులు రాసిన నోట్ పుస్తకాలను వారి చేతి రాతను పరిశీలించి పరీక్షలలో హ్యాండ్ రైటింగ్ మంచిగా వ్రాసేలా చూసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్తో పాటు తహసీల్దార్ కృష్ణయ్య, ప్రధాన ఉపాధ్యాయులు బి శ్రీనివాస్, ఉపాధ్యాయులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. సార్ మీరు బయట అక్కడ పెట్టండి అట్లా. పోవే బాబు హలో. హెచ్ఎండిఏ మాస్టర్ ప్లాన్ ని పునర్సమీక్షించి రైతులకు అనుగుణంగా జోన్లను నిర్ణయించాలని మేడ్చల్ జిల్లా మల్కజిగిరి బీజేపీ ఇన్ఛార్జి ఎస్ మల్లారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వారు మాట్లాడుతూ 5 ఎకరాల లోపు ఉన్న రైతులకైనా గుండ్లు మార్చుకునే స్వేచ్ఛనిచ్చి సొంత మార్పిడి సులభతరం చేయాలని కోరారు. రైతుల భూములు నీటిని నివాస జోన్లుగా మార్చాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రింగ్ రోడ్డుకు ఆనుకొని ఉన్న భూములకు సర్వీస్ రోడ్డుతో అనుసంధానించే అవకాశం ఇవ్వాలని, హెచ్ఎండిఏ ఆదాయంలో కనీసం సగం ఆదాయం స్థానిక సంస్థలకు కేటాయించాలని తెలిపారు. ఔటర్ రింగ్ రోడ్డుపై ప్రధాన కూడళ్ల వద్ద విద్యుత్ లైట్లు ఏర్పాటు చేసి వాహనాల వేగం, రాంగ్ రూట్లో వచ్చే వాహనాలపై ట్రాఫిక్ పోలీసులు నిఘా పెట్టాలని తెలిపారు. అంటే వాళ్ళు పర్మిషన్ తీసుకుని, ఎందుకంటే సింగిల్గా తెచ్చుకునే పరిస్థితి నాకు లేదు. ఉదాహరణ నాకే లేదు, మాకు కూడా భూములు ఉన్నాయి కానీ మేము కూడా తెచ్చుకునే పరిస్థితి లేదు. మేము కూడా బిడ్డలకి అప్పచెప్తున్నాం. ఎక్కడ తిరగాలి, ఆఫీసులో చుట్టూ ఎవరు తిరగాలి, ఎవరిని పట్టుకోవాలి, ఏడైతుంది మనతోనే. ఇది పరిస్థితి. అమాయక రైతులంతా దీంట్లో నష్టపోతా ఉన్నారు.
అదేవిధంగా రింగ్ రోడ్కి సంబంధించినటువంటి చాలా విషయాలు ఉన్నాయి. రింగ్ రోడ్ జంక్షన్ల విషయంలో కానీ సర్వీస్ రోడ్ మెయింటెనెన్స్, టోల్ ట్యాక్స్ అయితే పెంచుతూ ఉన్నారు. కానీ మీరు ఒకసారి రింగ్ రోడ్ 160 కిలోమీటర్లు ఒకసారి ఒక రౌండ్ వేయండి. అది 120 కిలోమీటర్లు పోయే రోడ్ లాగా ఉన్నదా? ఏ రకంగా ఎక్కడెక్కడ జంపులు అవుతున్నాయి, ఎక్కడెక్కడ ఎగరేస్తున్నది బండి, సర్వీస్ రోడ్లు ఎంత చక్కగా ఉన్నాయి. అదేవిధంగా సర్వీస్ రోడ్ కంటిన్యూటీ లేదు. చాలా దగ్గర రాజేంద్ర నగర్ కానీ, ఇక్కడ షంబీపూర్ కానీ, అదేవిధంగా ఐడియా బొల్లారం కానీ, గౌడవెల్లి దగ్గర కానీ సర్వీస్ రోడ్ లేదు, డిస్కంటిన్యూ అయిపోయింది. ఆందాక పోవాలి, ఆందాక పోయిన తర్వాత అది ఎక్కడ పోతుందో తెలియదు. అట్లుంటుంది. ఎక్కడన్నా రింగ్ రోడ్ వేసినామంటే దానికి కంటిన్యూగా సర్వీస్ రోడ్ కూడా వేయాలి. రైల్వే ట్రాక్లు వచ్చినాయి గౌడెల్లి దగ్గర, అదేవిధంగా నాగులపల్లి, మన శంషాబాద్ గట్కేశ్వరం, అక్కడ కూడా బ్రేక్ అయిపోయింది సర్వీస్ రోడ్. సర్వీస్ రోడ్ బ్రేక్ అయిపోయింది, నువ్వు ఎక్కడ పోతావు మనకే తెలియదు. ఆ విధమైనటువంటి పరిస్థితి ఉన్నది. దాన్ని కంటిన్యూ కాబట్టి అక్కడ కూడా బ్రిడ్జిలు కట్టాలి, సర్వీస్ రోడ్లో కూడా బ్రిడ్జిలు కట్టాలి. సర్వీస్ రోడ్లోకి పోతే ట్యాక్స్ అంతా ఈ వెహికల్స్ అంతా దీంట్లో పోతారని చెప్పి కక్కుర్తి పడి సర్వీస్ రోడ్ దాని మీద బ్రిడ్జిలు కట్టలేదు. ఈ రకంగా ఉంటుంది. ఎక్కడ మిగతా భూమికి రోడ్కి యాక్సెస్ ఇస్తలేరు. ఇది ఎక్కడ అన్యాయం? నా భూమి రింగ్ రోడ్లో పోక అప్పుడు ఏదో 5 లక్షలు 10 లక్షలు ఇస్తారు, ఇవాళ కోట్ల రూపాయలు అయింది. 10 కోట్లు 12 కోట్లు 20 కోట్లు 30 కోట్లు అయింది. ఆ భూమికి రింగ్ రోడ్ సర్వీస్ రోడ్కు లింకే ఇస్తలేదు. ఇది ఎట్లా? ఇదేం లెక్క అసలు? కాబట్టి రైతుల భూములన్నిటికీ, రైతులు కానీ ఏ భూమి అయినా ఎవరికైనా కానీ సర్వీస్ రోడ్కు అనుసంధానం లేకుండా నీవు యాక్సెస్ ఇవ్వకుండా చేస్తే మరి ఎక్కడ పోవాలి రైతు? అది కూడా ఆ విధానాన్ని కూడా మార్చాలని చెప్పేసి నేను భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఇవి కాకుండా రింగ్ రోడ్కి సంబంధించినటువంటి అనేక అంశాలు ఉన్నాయి. హెచ్ఎండిఏ పరిధిలో ఉన్నటువంటి స్థానిక సంస్థ హెచ్ఎండిఏ అనుమతులు ఇస్తుంది, ఫీజు వసూలు చేస్తుంది. కానీ ₹1 లోకల్ బాడీస్కి ఇవ్వట్లేదు. అక్కడ ఉన్నటువంటి పంచాయతీలకు కానీ, మున్సిపాలిటీలకు కానీ, మున్సిపల్ కార్పొరేషన్లకు కానీ అక్కడ అక్రమ నిర్మాణాలు కొనసాగుతున్నాయి. మాదేం పోయిందని ఈ యొక్క లోకల్ బాడీస్ మాకు సంబంధం లేదని వాళ్ళు వదిలేస్తున్నారు. వీళ్ళకేమో అంత ఆ స్టాఫ్ కానీ దానికి సంబంధించినటువంటి వ్యవస్థ కానీ హెచ్ఎండిఏకి లేదు. అంటే పర్మిషన్ ఇచ్చే వరకు మాత్రమే చేస్తున్నారు తప్ప అక్కడ అక్రమ నిర్మాణాలు అవి ఇచ్చిన దాని ప్రకారం జరుగుతున్నాయా లేదా, ఇవ్వకుండా అక్రమంగా నిర్మాణాలు జరుగుతున్నాయా, ఇవన్నీ చూసే దిక్కే లేరు. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నూతన క్యాలెండర్ ఆవిష్కరించిన ఎమ్మెల్యే, కమ్మ సోదరులు ఐకమత్యంగా సాధించుకోవచ్చు. జెడ్పీహెచ్ స్కూల్ ని ఆకస్మికంగా తనిఖీలు, పిల్లలతో కలిసి మధ్యాహ్న భోజనం చేసిన జిల్లా కలెక్టర్. హెచ్ఎండిఏ ఆదాయంలో సగం ఆదాయం స్థానిక సంస్థలు, వాహనాలపై ట్రాఫిక్ పోలీసులు నిఘా పెట్టాలన్న బీజేపీ ఇన్ఛార్జ్. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్తే.